శంకర్ వరప్రసాద్ గారు ఫ్యాన్ షోకి అయితే వచ్చానమాట. సో ఈ సినిమా మామూలుగా లేదు, బయట లోపల ఫుల్ సెలబ్రేషన్స్. వింటేజ్ బాస్ని చూస్తాం అయితే మామూలుగా లేదనమాట. అనిల్ రావుపూడి గారు దొరికేస్తారని చెప్పి చాలామంది సోషల్ మీడియాలో నెగిటివ్ చేశారు, కానీ అక్కడ దొరికింది లేదు. సో చిరంజీవి గారిని ఆల్మోస్ట్ బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్లో ఉన్నట్టుని తీసుకొచ్చి మంచి సినిమా ఇచ్చారనమాట. సో ఇంకా అసలు చిరంజీవి గారు స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన కామెడీ టైమింగ్, ఎంటర్టైన్మెంట్, దానికి తోడు వెంకీ గారు, అలాగే హీరోయిన్ నయనతార గారు అందరూ కూడా సూపర్గా యాక్ట్ చేశారు. సినిమా మంచి ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైన్మెంట్ డ్రామా అనమాట. సో ఈ సంక్రాంతికి ఫ్యామిలీస్ అందరూ వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసి ఈ సినిమా అయితే చూడొచ్చు అనమాట. అలాగే సాంగ్స్, డ్యాన్సులు మొత్తం, అటు హుక్ స్టెప్ సాంగ్ కానీ, చిరు వెంకీ గారి సాంగ్ కానీ, మీసాల పిల్ల కానీ అన్నీ కూడా అద్దరిపోయినాయి. సో ఫ్యామిలీస్కి వంక పెట్టడానికి లేదనమాట. ఎక్కడన్నా బోర్ కొట్టిస్తారేమో అని చూసా, కానీ ఎక్కడ బోర్ కొట్టించలేదు. సో కొట్టేసారు చెప్పాలంటే. అసలు అనిల్ రావుపూడి గారు 9th సినిమా అయినా కానీ ఒక సిక్సర్ కొట్టారని చెప్పొచ్చు. సో మరి చిరంజీవి గారిని ఇలాగే కదా మేము చూడాలనుకునే ఫ్యాన్స్ అందరికీ కూడా అదే రేంజ్లో చూపించారనమాట. సో మరి ఇంకా చూడాలి ఓవరాల్గా ఏం జరుగుతుంది, ఏంటి రిజల్ట్, ఎండ్ ఆఫ్ ద డే కలెక్షన్స్ ఎట్లా వస్తాయి ఏంటి అనేది. మరి బాక్స్ ఆఫీస్ బాస్ వచ్చాడంటే దద్దరిల్లాల్సిందే. సో మరి సంక్రాంతి బాస్దే.